Hi guys, a very good morning to all of you. Nenu mee Ravikiran. Welcome back to our channel. So ee roju mana daggara undi all new 2023 TVS Ronin 225. సో మీరు చూస్తున్న ఈ బైక్ అయితే ఉందో ఇది టూరింగ్ సెటప్ తోటి ఉందన్నమాట. సో ఇంతకుముందు కూడా నేను ఆల్రెడీ రివ్యూ చేశాను, బట్ ఇప్పుడు మీరు చూస్తున్న ఈ బైక్ టూరింగ్ సెటప్ తోటి ఉంది. సో దీంట్లో కొన్ని యాక్సెసరీస్ అన్ని ఫిట్ అయి ఉన్నాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ స్పెషల్ థ్యాంక్స్ టు యువాన్ టీవీఎస్. సో మనకి ఫీచరింగ్ కోసం బైక్ పంపించినందుకు. సో బేసికలీ యువాన్ టీవీఎస్లో ఏంటంటే దే హ్యావ్ వైడ్ రేంజ్ ఆఫ్ ప్రోడక్ట్స్ అనమాట. స్టార్టింగ్ ఫ్రమ్ టీవీఎస్ ఎక్సెల్ నుంచి అపాచీ RR 310, iQube, జూపిటర్, ఎవ్రీథింగ్ అపాచీస్ ఎవ్రీ బైక్స్ అన్నీ కూడా మనకి ఈ డీలర్షిప్లో ఉన్నాయి. సో మీరు కూడా ఒకసారి షోరూమ్కి వెళ్ళి విజిట్ చేసి అక్కడ ఏం బైక్స్ ఉన్నాయని చూడొచ్చు. నేను కాంటాక్ట్ నెంబర్స్ కింద ఇస్తాను, యూ కెన్ చెక్ ఇట్. సో ఈ టీవీఎస్ రానిన్ ఈ మధ్య లైక్ రీసెంట్ టైమ్స్లో చూస్తే లైక్ పబ్లిక్ అనేది అటెన్షన్ అనేది కొంచెం గ్రాప్ చేస్తుంది. ఎందుకంటే టీవీఎస్లో వాళ్ళు రీసెంట్గా ఏదైతే ఒక ఈవెంట్ చేశారో ఆ ఈవెంట్లో టీవీఎస్లో ఈ రానిన్ కస్టమైజబుల్ బైక్స్ అనేది చూపించారనమాట. సో అప్పటి నుంచి మళ్ళీ ఈ బైక్కి క్రేజ్ అనేది పెరిగింది. సో మనము బేసిక్గా ఈ బైక్ కొనుక్కుంటే ఏంటంటే మనము కస్టమైజ్ చేసుకోవచ్చు బండిని, అంటే మనకు నచ్చినట్టు. బేసిక్గా మన బండి చూస్తే కొంచెం స్క్రాంబ్లర్ కాన్సెప్ట్, కొంచెం క్రూజర్ కాన్సెప్ట్లో ఇట్లా ఉంటుంది. కానీ దీన్ని మీరు ఒకసారి బైక్ ఓన్ చేసిన తర్వాత మీకు నచ్చినట్టు మోడిఫికేషన్ కూడా చేసుకోవచ్చు. అండ్ టీవీఎస్ ఏదైతే ఈవెంట్లో ప్రజెంట్ చేసిన డిజైన్స్ ఉండేనో, డిజైన్స్ ఆర్ నెక్స్ట్ లెవెల్. చూస్తే మాత్రం ఆ బైక్స్ కొనుక్కోవాలనిపించింది, లైక్ అంత ఇంప్రెసివ్ ఉండే. సో దీంట్లో యాక్సెసరీస్ ఏమేమి ఫిట్ అయినాయి అవన్నీ చూస్తాను. అండ్ మీన్ వైల్ ఒకసారి ఫుల్ 360 డిగ్రీ ఇంకా ఎగ్జాస్ట్ నోట్ ఎలా వస్తుంది, ఓవర్ వ్యూ అనేది జనరల్గా ఇస్తాను. మీకు ప్రైజెస్తో పాటు చెప్తాను, ఆన్ రోడ్ ప్రైస్ కూడా ఎంత వస్తుంది అన్నది కూడా ఎవ్రీథింగ్ నేను ఈ వీడియోలో కవర్ చేస్తాను. సో మీన్ వైల్ మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. దర్ ఇస్ అ లాట్ ఆఫ్ న్యూ ఇన్ఫర్మేషన్ ముందు వస్తూనే ఉంటుంది. సో డూ సబ్స్క్రైబ్, స్టే కనెక్టెడ్. అండ్ నౌ లెట్స్ గెట్ ఇన్ టు ద ఫస్ట్ పర్సన్ వ్యూ. దిస్ ఈజ్ ద ఆల్ న్యూ 2023 TVS Ronin 225 బైక్. మీరు చూసిన ఈ కలర్ కాంబినేషన్ ఇది కూడా చూడడానికి బాగుంది. బేసిక్గా ఈ బండిలో ఫిట్ అండ్ ఫినిష్ ఉంటుంది కదా, ఇవన్నీ కూడా టాప్ నాచ్ ఉంది. అంటే ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవుతున్నట్టయితే లేదు. ఫ్యూచర్ అంతా కూడా టీవీఎస్ ఇంజనీరింగ్ అనేది నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. దీంట్లో ఉన్న ఫీచర్స్ కూడా నేను మీకు ఓవర్వ్యూగా చెప్తాను. రియల్లీ యూ విల్ లైక్ ఇట్. ఒకసారి 360 లుక్ చూసుకుందాం. సో ఫ్రంట్లో మీకు ఏదైతే USD సస్పెన్షన్ ఉందో అది మనకి బాగా స్టాండ్ అవుట్ చేస్తుంది. అండ్ ఈ బండికి యాక్సరీ ఆ ఫ్రంట్ విండ్ స్క్రీన్ ఉంది కాబట్టి కొంచెం ఎలివేట్ అనేది చేస్తుంది. సో ఇది మనకి సైడ్ ప్రొఫైల్ ఏ విధంగా ఉంటుంది. దీంట్లో బేసిక్గా డిఫరెంట్ మోడల్స్ కూడా ఉన్నాయి. అంటే బేస్ మోడల్, మిడ్ వేరియంట్, టాప్ వేరియంట్, ఏంటంటే కొన్ని ఫీచర్స్ అనేది మిస్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు మనం చూస్తున్న ఈ బైక్ అయితే ఉందో ఇది టాప్ ఆఫ్ ది లైన్ వేరియంట్ విత్ డ్యూయల్ ఛానల్ ABS అనమాట. సో ఇది టాప్ స్పెక్ వేరియంట్. దీంట్లో ఉన్న ఇంజన్ 225cc సింగిల్ సిలిండర్ 4 valve 4 stroke అండ్ SOSC కాన్ఫిగరేషన్ తోటి వస్తుంది. అండ్ ఆయిల్ కూలింగ్ సిస్టమ్ తోటి వస్తుంది. మీరు ఇక్కడ చూస్తే ఆయిల్ కూలర్ ఉంది. సో హీటింగ్ మేనేజ్మెంట్ అయితే చాలా బాగుంది. అంటే హీట్ కూడా ఎక్కువ తెలియదు మనకి దీనికి. అది ఆల్రెడీ టీవీఎస్ అపాచీ ఏదైతే ఉందో దాంట్లో ఆల్రెడీ ప్రూవెన్ అనమాట ఆయిల్ కూలింగ్ సిస్టమ్ది. హీట్ అయితే అసలే తెలియదు. మీరు ఎంతసేపు బండి రైడ్ చేసుకున్నా కానీ నో ఇష్యూస్ ఎట్ ఆల్. అండ్ పవర్ విషయానికి వస్తే దీంట్లో ఉంది 20.4 PS పవర్ వస్తుంది అండ్ 19.9 Nm టార్క్ వస్తుంది. సో మీరు పవర్ అండ్ టార్క్ ఫిగర్స్ రెండు చూస్తే రెండు కూడా ఆల్మోస్ట్ నియర్ అబౌట్ సేమ్ ఉన్నాయి. సో మీకు థ్రాటిల్ ఓపెన్ చేసి కొంచెం బండి పుల్ చేయగానే మీకు ఇమ్మీడియట్లీ ఆ రెస్పాన్స్ అనేది వస్తుంటుంది దీంట్లో. సో దట్ ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ థింగ్ ఈ బండిలో ఉంది. మీకు టార్క్ అనేది దీనిలో చాలా బాగుంది. అంటే వేరే బైక్స్లలో మనం కంపేర్ చేసుకోవచ్చు. వేరే దాంట్లో మీకు పవర్ ఎక్కువ ఉంటుంది, టార్క్ తక్కువ ఉంటుంది అట్లా అనుకుంటాం కదా. దీంట్లో ఆ విధంగా లేదు. దిస్ ఈజ్ రియల్ గుడ్. మీరు ఒక్కసారి షోరూమ్కి వెళ్ళి టెస్ట్ రైడ్ చేయండి, అప్పుడే మీకు దేని గురించి అర్థమవుతుంది. అండ్ కమింగ్ టు ద ఫ్రంట్ సెక్షన్. సో ఫ్రంట్ నేను మీకు వైజర్ దిగుతాను. సో దీనికి ఉన్న ఈ వైజర్ అనేది యాక్సరీ అనమాట. సో దీని ప్రైస్ వచ్చేసరికి మనకి 1999 ఉంటుంది. సో క్వాలిటీ ఈజ్ లైక్ టూ గుడ్. ఫిట్ అండ్ ఫినిష్ దీనిది కూడా చాలా బాగుంది. ఇది మనం టూరింగ్ ప్యాక్ కింద దీనికి ఫిట్ చేసి ఉంది. అండ్ ఇండికేటర్స్ BMW స్టైల్లో ఇండికేటర్స్ ఉన్నాయి. అండ్ దిస్ ఈజ్ LED మెయిన్ అనమాట. సో ఇక్కడ ఆన్ చేసినప్పుడు ఈ విధంగా లైట్ అనేది వస్తుంది. LED రిఫ్లెక్టర్స్ అనేది ఉన్నాయి. అండ్ సస్పెన్షన్ విషయానికి వస్తే ఇది 41 mm USD ఫోక్స్ బిగ్ పిస్టన్వి. సో ఇక్కడ USD ఫోక్స్ జనరల్గా మనం ఇప్పుడు వేరే బైక్స్లో కూడా చూస్తుంటాం. కానీ ఈ బైక్లో స్పెషల్ ఏంటంటే ఈ బిగ్ పిస్టన్ ఫోక్స్ ఉండడం వల్ల మీరు చిన్న అన్ఈవెన్ సర్ఫేసెస్, ఇప్పుడు సపోజ్ ఇక్కడ మనం చుట్టుపక్కల చూస్తున్నాం ఇదంతా గ్రావెల్ రోడ్స్ ఉన్నాయి, ఇక్కడ మనకి షాక్ అబ్జర్షన్ అయితే డాంపింగ్ ఏదైతే ఉంటుందో అది చాలా బాగా తీసుకుంటుంది ఈ సస్పెన్షన్. ఇంకా ఇది కాకుండా దీనిలో వేరే డబుల్ కార్ట్రిడ్జ్ అలాంటివి కూడా ఉంటాయి. కానీ అవి ఏంటంటే హై స్పీడ్కి కొంచెం డిజైన్ చేసినాయి లైక్ స్పోర్ట్స్ బైక్స్కి. కానీ ఇది మనం జనరల్గా టూరింగ్ కోసము లేకుంటే సిటీలో కొంచెం ఎక్కువసేపు రైడ్ చేసుకోవడానికి దానికోసం డిజైన్ చేసిన సస్పెన్షన్. సో ఇది చాలా బాగుంటుంది. కైండ్ ఆఫ్ సస్పెన్షన్ మీకు ట్రయంఫ్ స్పీడ్లో కూడా ఇలాంటి బిగ్ పిస్టన్ ఫోక్స్ తోటే వస్తుంది. సో అలాంటి టెక్నాలజీ దీంట్లో ఉంది. అండ్ మోర్ ఓవర్ నెక్స్ట్
టైర్స్ విషయానికి వస్తే మీకు ఫ్రంట్ అండ్ బ్యాక్ 17 ఇంచ్ వీల్స్ వస్తున్నాయి. సో మీకు టైర్స్ అనేది డ్యూయల్ ప్యాటర్న్ టైర్స్ వస్తున్నాయి చూడండి. ఇన్ కేస్ మీరు గ్రావెల్లో రైడ్ చేయాలన్నా కానీ లేకుంటే మెయిన్ రోడ్ మీద రైడ్ చేయాలన్నా కానీ ఈ టైర్ ప్రొఫైల్ చాలా బాగుంటుంది. అండ్ డిస్క్ సైజ్ చాలా బాగుంది. అండ్ బ్రేక్స్ విషయానికి వస్తే ఫ్రంట్ 2 పిస్టన్ క్యాలిపర్స్ వస్తున్నాయి, రియర్ ఏమో సింగిల్ పిస్టన్ క్యాలిపర్. సో డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ ఏమో మనకు టాప్ వేరియంట్లో వస్తుంది. ఒకవేళ బేస్ వేరియంట్ తీసుకుంటే మాత్రం మీకు సింగిల్ ఛానల్ ఏబిఎస్ వస్తుంది. సో బ్రేక్స్ విషయంలో మీరు ఒకసారి బండి నడిపిస్తున్నప్పుడు ఎంత రేషియోలో మీరు బ్రేక్స్ యూజ్ చేయాలనేది ఒకసారి మీరు అర్థం చేసుకోవాలి ఈ బైక్స్. బికాజ్ ఇది బైబ్రిక్ క్యాలిపర్స్ కాదు కాబట్టి మీకు ఆ ఫీడ్బ్యాక్ అనేది దీనికి కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. అండ్ కమింగ్ టు ద గ్రౌండ్ క్లియరెన్స్. సో గ్రౌండ్ క్లియరెన్స్ ఈజ్ 181 mm, విచ్ ఈజ్ రియల్ గుడ్. ఇండియన్ రోడ్ కండిషన్స్లో అయితే ఎక్కడ కూడా కింద తగిలే ఛాన్స్ లేదు. ఇన్ కేస్ మీరు ఆఫ్ రోడింగ్ వెళ్ళినా కూడా కింద తగిలే ఛాన్సెస్ అనేది చాలా అంటే చాలా తక్కువ. దీని తర్వాత నేను రియర్ సెక్షన్ చూపిస్తాను. ఇప్పుడు రియర్ సెక్షన్లో మనకి ఈ బండిలో మెయిన్గా కనబడేది ఇక్కడ సైడ్కి ఉన్న ఈ శాడిల్ స్టేజ్ అనమాట. ఈ శాడిల్ స్టేజ్ అనేది అడిషనల్ యాక్సరీ. సో దీని ప్రైస్ వచ్చేసరికి మనకి 900 రూపీస్ అనమాట. సో మనకి రైట్ సైడ్ ఉంటుంది అండ్ ఇంకోటి లెఫ్ట్ సైడ్ కూడా ఉంటుంది. ఇన్ కేసు మీరు బ్యాగేజెస్ సపోజ్ ఇప్పుడు మీరు రైనాక్స్ కానీ లేకుంటే టీవీఎస్ కానీ టీవీఎస్ నుంచి కూడా మీకు యాక్సరీస్ అనేవి ఉన్నాయి. యాక్సరీస్ అనేది మనం దీని మీద కూర్చోబెట్టారు అనుకోండి, మీరు టైర్ వరకు వెళ్ళకుండా ఇక్కడనే ఆపేస్తుంది అనమాట. సో దీని ప్రైస్ 900 రూపీస్. అండ్ దాని తర్వాత మీకు రియర్ కనబడేది ఈ టాప్ ర్యాక్ అనమాట. సో ఈ టాప్ ర్యాక్ అనేది 2000 రూపీస్. మీకు ఇక్కడ పైన ప్లేట్ తోటి కూడా వస్తుంది. సో మీరు ఏదన్నా కానీ మీకు ఐదర్ టీవీఎస్ యాక్సరీస్ కానీ లేకుంటే ఏదన్నా కానీ మీరు వెనకాల టాప్ ప్లేట్ తోటి ఫిక్స్ చేసుకుంటే మీకు ఇక్కడ టాప్ బాక్స్ కూడా పెట్టుకోవచ్చు. సో ఇప్పుడు ఈ బండిని చూస్తే నాకు కంప్లీట్ అనిపిస్తుంది. ఇంతకుముందు ఏంటంటే ఈ యాక్సరీస్ లేనప్పుడు రియర్ సెక్షన్ కొంచెం చిన్నగా అనిపిస్తుంది. బట్ ఇప్పుడు అడెస్టే అండ్ ఆ టాప్ ర్యాక్ పెట్టిన తర్వాత చూడడానికి ఏంటంటే బండి ఒకటి కంప్లీట్ ఒక టూరింగ్ మెషిన్ లాగా కనబడుతుంది. సో బేసిక్ టూరింగ్ మోడ్స్లో మనకి ఈ విధంగా వస్తాయి. దీంతోపాటు మ్యాగ్నెటిక్ ట్యాంక్ బ్యాగ్ కానీ ఇంకా వెనకాల టాప్ బాక్స్ పెట్టుకుంటే కంప్లీట్ టూరింగ్ సెటప్ అనేది అయిపోతుంది. అండ్ దీని రైడింగ్ పోస్చర్ ఉంటుంది కదా, కంఫర్టబుల్ ఉంటుంది అనమాట. సో రైడర్స్ ట్రయాంగిల్ ఏది ఉంటుందో ఎక్కువసేపు బండి రైడ్ చేసుకున్నా కానీ పెద్ద మనకి ప్రాబ్లం అనేది రాదు. అండ్ ఫిట్ అండ్ ఫినిష్ కూడా చూపిస్తాను మీకు. సో సీట్ ఉంది కదా, సీట్ మీద చూడండి ఈ టెక్స్చర్ కానీ ఏదైతే స్టిచ్చింగ్ ఉందో చూడడానికి చాలా ప్రీమియం కనబడుతుంది. దిస్ ఈజ్ వన్ ఆఫ్ రియల్ గుడ్ థింగ్. అంటే మనకి బిలో ఒక 2 lakh సెగ్మెంట్లోనే ఈ విధంగా రావడం అనేది రియల్ గ్రేట్. అండ్ రియర్ టైర్స్కి వచ్చేస్తే మీకు వెనకాల 140 సెక్షన్ టైర్ వస్తుంది. అండ్ ఇక్కడ సైడ్ చూస్తే మీకు ఈ శారీ గార్డ్ కానీ లేకుంటే ఇక్కడ ఈ ఫుట్ రెస్ట్ ఉంది కదా, ఇది కూడా మనకి డిఫరెంట్ స్టైల్లో పెట్టుకోవాలనుకున్నా కూడా టీవీఎస్ నుంచి యాక్సరీస్ కూడా ఉన్నాయి. సో మీకు ఇక్కడ శారీ గార్డ్ ఏదైతే కనబడుతుందో ఇది మీకు 475 రూపీస్ ఈ శారీ గార్డ్ అనేది ఉంటుంది. సో ఇట్లా ఒక్కొక్క పార్టీకి ఒక్కొక్క ప్రైస్ అనేది ఉంది. సో అవన్నీ నేను మీకు క్లియర్గా ఈ వీడియోలో చూపిస్తున్నాను అనమాట. ఈ బైక్ని నేను మెయిన్గా మీకు చూపించడానికి రీజన్ ఈ టూరింగ్ మోడ్సే. సో చాలామంది ప్లెయిన్ బైక్ని చూస్తుంటారు, బట్ టూరింగ్ మోడ్స్ తోటి ఈ విధంగా ఉంటుంది. అండ్ ట్రాన్స్మిషన్ విషయానికి వస్తే 5 స్పీడ్ ట్రాన్స్మిషన్, 1 down 4 up, అసిస్టెంట్ స్లీపర్ క్లచ్ ఉంది. అండ్ క్లచ్ ఫీడ్బ్యాక్ ఈజ్ వెరీ లైట్. ఎంత లైట్ అంటే జస్ట్ మన సింగిల్ ఫింగర్ తోటి ట్యాప్ చేసినా కూడా మనకి లీవర్ అనేది వస్తుంది, అంత లైట్గా ఉంది. స్పెషల్ థింగ్ మనకి దీనికి అడ్జస్టబుల్ లీవర్స్ ఉన్నాయన్నమాట. సో ఇక్కడ చూస్తున్నారు కదా, మీకు రీచ్ని తగ్గట్టు మీరు అడ్జస్ట్ అనేది చేసుకోవచ్చు. సో మీకు ఫ్రంట్ బ్రేక్ లీవర్కి ఉంది, యాజ్ వెల్ యాజ్ మీకు క్లచ్ లీవర్ కూడా ఉంది. దీని తర్వాత మనకి ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ. సో ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ ఈజ్ 14 liters. సో మీకు మైలేజ్ అరౌండ్ 35 అయితే ఎక్స్పెక్ట్ చేయవచ్చు. అంటే మనం రైడింగ్ చేసే స్టైల్ మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది. అంటే మనం ఎంత థ్రాటిల్ ఇన్పుట్ ఇస్తున్నాము దాని మీద కూడా ఉంటుంది అనమాట. అండ్ ఇక్కడ మనకి స్పీడోమీటర్ వ్యూ అనేది ఈ విధంగా ఉంది. సో ఇది లేనప్పుడు మనకు ఒకలా కనపడుతుంది విండ్ స్క్రీన్. ఇది పెట్టిన తర్వాత మళ్ళీ లుక్ అనేది కొంచెం చేంజ్ అయింది. సో స్క్రాంబ్లర్ కాన్సెప్ట్లో మనకి ఇది ఆఫ్సెట్ స్పీడోమీటర్ అనేది వచ్చింది. సో టోటల్ ఎల్సిడి. లెట్స్ టర్న్ ఇట్ ఆన్. సో ఆన్ చేసినప్పుడు మనకి ఈ విధమైన డిస్ప్లే అనేది వస్తుంది, వైట్ కలర్. మనకి విజన్లో మాత్రం డే టైం కానీ నైట్ టైం కానీ చాలా క్లియర్గా ఉంది. దీనికి బ్లూటూత్ కనెక్టివిటీ ఉంది. సో ఫోన్ తోటి కనెక్ట్ చేసుకున్నాం అనుకోండి, మీకు ఇక్కడ ఫోన్ తోటి సంబంధించిన రిలవెంట్ ఇన్ఫర్మేషన్ కానీ ఏదైనా ఉన్నా కానీ ఇక్కడ తెలుస్తూ ఉంటుంది. లైక్ ఎస్టిమేటెడ్ టైమ్ ఆఫ్ అరైవల్ కానీ యావరేజ్ స్పీడ్ కానీ, సో టైమర్, ఇవన్నీ కూడా. ఇక్కడ గేర్ ఇండికేటర్, ఆర్పిఎం మీటర్, స్పీడ్, ఓడోమీటర్, టైం, సైడ్ స్టాండ్ ఇండికేటర్, ఏబిఎస్, ఇంజన్ మ్యాల్ఫంక్షన్ లైట్, న్యూట్రల్. అండ్ ఇక్కడ అర్బన్ మోడ్, రెయిన్ మోడ్ అని చెప్పేసి ఉంటుంది. సో మీరు యాక్చువల్లీ కన్ఫ్యూజ్ అవ్వకండి. అర్బన్ మోడ్, రెయిన్ మోడ్ అంటే ఇవన్నీ ఏబిఎస్ మోడ్స్ అనమాట. సో ఏబిఎస్ సెన్సిటివిటీ మనకి బండి రైడ్ చేస్తున్నప్పుడు ఏ విధంగా ఉండాలి, అంటే ఎంత రెస్పాన్సివ్గా పనిచేయాలనేది మీకు ఆ మోడ్స్ అనేది చెప్తుంది.
సో ఇప్పుడు మనం రెయిన్లో నడిపిస్తున్నాం అనుకోండి, రెయిన్ మోడ్లో సెన్సిటివిటీ అనేది చాలా ఎక్కువ అవుతుంది, అర్బన్ మోడ్లో అంత అవసరం పడదు. సో అక్కడ మీరు ఆ మోడ్ అనేది చేంజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది మనకి మెయిన్గా స్పీడోమీటర్ గురించి. అండ్ సైడ్కి ఇక్కడ చూస్తే ఇంజన్ కిల్ స్విచ్, ఇక్కడ మోడ్ బటన్ ఉంది. ఈ మోడ్ బటన్ వల్ల మీకు ABS మోడ్ చేంజ్ అవుతాయి. అండ్ హజార్డ్ లైట్ కూడా దీంతో పాటు వచ్చింది. క్వాలిటీ ఆఫ్ ది స్విచెస్ ఇస్ టూ గుడ్, ఐ లైక్డ్ ఇట్. అండ్ దీనికి స్టార్టర్ మోటార్ జనరేటర్ కూడా ఉంది, అంటే సైలెంట్గా స్టార్ట్ అవుతుంది బండి. అండ్ ఇంకోటి ఈ బండికి GTT కూడా ఉంది, గ్లైడ్ త్రూ టెక్నాలజీ. సో బండిని మనము లోయెస్ట్ RPMలో థ్రాటిల్ వదిలేసినాం అనుకోండి, బండి కూడా మూవ్ అవుతుంది వితౌట్ స్టాలింగ్. సో మీరు ఫస్ట్ గేర్ కానీ సెకండ్ గేర్ కానీ ట్రాఫిక్లో యాక్సలేషన్ ఇవ్వకుండా వదిలేశారనుకోండి, అప్పుడు కూడా మీకు నాకింగ్ అవ్వకుండా బండి అనేది మూవ్ అవుతుంది. అది మనకి GTT ఉండడం వల్ల మెయిన్ స్పెషల్ అనమాట. సో ఓవరాల్గా బండిలో ఉన్న ఫీచర్స్ అయితే ఇవి, యాక్సెసరీస్ అయితే ఈ విధంగా ఉంటాయి. నేను మీకు ఇప్పుడు ఈ బండిది ఎగ్జాస్ట్ నోట్ అనేది వినిపిస్తాను. నౌ లెట్ మీ సిట్ ఆన్ ది బైక్. సో బండి మీద కూర్చున్నప్పుడు కూడా హైట్ కూడా చాలా తక్కువ ఉంటుంది. సో ఇప్పుడు చూడండి, నా హైట్ 5'7". సో నాకైతే టోటల్ గ్రౌండ్కి ప్లాంటెడ్ అయ్యింది. అండ్ ఇంకా నా నీస్ కూడా కొంచెం బెండ్ అవుతున్నాయి. సో షార్ట్ రైడర్స్ ఎవరు ఉన్నారనుకోండి, ఈజీగా మాకు ఈ బండి అనేది కంఫర్టబుల్గా ఉంటుంది కూర్చోవడానికి కూడా. అండ్ వెయిట్ కూడా లైక్ 160 kgs, విచ్ ఈజ్ రియల్లీ లైట్. ఈ బండికి ఈ వెయిట్ చాలా బాగుంటుంది. అంటే మనం రైడ్ చేస్తున్నప్పుడు కూడా హైవే మీద ఒకవేళ 100 అట్లా మెయింటైన్ చేస్తున్నాం అనుకోండి, అప్పుడు కూడా చాలా స్టేబుల్గా ఉంటుంది అనమాట. కానీ ఈ బండి మీరు రైడ్ చేసినప్పుడు గుర్తుపెట్టుకోండి, ఇది స్పోర్ట్స్ బైక్ లాగా ఉండదు. దిస్ ఈజ్ లైక్ మోర్ క్రూజర్ ఓరియంటెడ్. మీరు చూడండి రైడింగ్ పోస్చర్ కూడా. సో డీసెంట్ స్పీడ్ 80, 100 ఈ స్పీడ్స్ మెయింటైన్ చేస్తే మీకు ఆ బ్రేకింగ్ ఏదైతే రేషియోస్ నేను ఇందాక చెప్పానో, సో ఆ విధంగా చూసుకొని నడిపిస్తే మాత్రం డెఫినెట్లీ మీకు మోర్ కంఫర్టబుల్ ఉంటుంది. అండ్ లెట్ మీ స్టార్ట్ ది బైక్. ఇప్పుడు ఎగ్జాస్ట్ సౌండ్ అనేది వినండి. సో థ్రాటిల్ రెస్పాన్స్ మీరు చూస్తున్నారు కదా, కొంచెం థ్రాటిల్ ఇచ్చినప్పుడు కూడా RPM లెవెల్స్ అనేది తొందరగా క్లైంబ్ అవుతున్నాయి. ఇప్పుడు చూడండి, నేను కొంచెం థ్రాటిల్ ఇచ్చాను, ఆల్మోస్ట్ 2000 RPM ఇంక్రీజ్ అయింది. ఎస్, దిస్ ఈజ్ లైక్ ఫాస్టెస్ట్ రెవింగ్ మెషిన్. యా, లెట్ మీ షట్ ఇట్ ఆఫ్. బేసిక్గా ఈ 225cc ఇంజన్ ఏంటంటే మనకి అపాచీ 200 ఆల్రెడీ తెలుసు కదా. ఆల్రెడీ ఇట్ ఈజ్ ఏ సక్సెస్ఫుల్ బైక్, ఆల్రెడీ చాలామంది యూజ్ చేస్తూ ఉంటారు. సో దాన్ని ఇంజన్ని లైక్ బోర్ ఏదైతే ఉంటుందో ఆ సీసీ కానీ అవన్నీ కూడా ఇంక్రీజ్ చేసి ఈ ఇంజన్ అనేది డెవలప్ చేసిన అనమాట. సో ఎండ్ ఆఫ్ ద డే రిజల్ట్ ఏంటంటే చాలా బాగుంది. కానీ ఈ బండికి కొనే వాళ్ళు నీచ్ ఏదైతే ఉంటుందో కొంచెం డిఫరెంట్ అనమాట. సో కొందరు కంఫర్టబుల్ రైడింగ్ పొజిషన్ సిటీలో రైడ్ చేసుకోవాలనుకుంటారు కదా, వాళ్ళు దీనికి రావచ్చు. అండ్ నౌ కమ్స్ ద మెయిన్ పాయింట్, ప్రైజింగ్ ఎంత వస్తుంది అని అంటే, టాప్ వేరియంట్ తీసుకుంటే మనకి 2,07,000 ఆన్ రోడ్ ప్రైస్కి వస్తుంది. సో నేను మీకు TVS యువాన్ షోరూమ్ది నేను డీటెయిల్స్ కింద డ్రాప్ చేస్తాను, మీరు ఒకసారి వాళ్ళని కాంటాక్ట్ చేయొచ్చు. అండ్ చాలామంది అనుకోవచ్చు ఇప్పుడు TVS బైక్స్ కొంటే మరి సర్వీస్ ఎట్లా ఉంటుంది, బికాజ్ సర్వీస్ కొంచెం ప్రాబ్లం ఉంటుంది అంటే. సో నేను కూడా ఒక అపాచీ బైక్ అనేది యూజ్ చేస్తున్నాను. నేను సర్వీస్ చేసుకునేది యువాన్ TVS దగ్గర. సో వాళ్ళ దగ్గర సర్వీస్ అనేది చాలా బాగుంది, లైక్ దే హ్యావ్ డెడికేటెడ్ టెక్నీషియన్స్ అనమాట. సో మీ దగ్గర కూడా ఏ TVS బైక్స్ ఉన్నా కానీ ఈ డీలర్షిప్కి వెళ్ళి మీరు అక్కడ మీ బైక్స్ కూడా సర్వీస్ చేసుకోవచ్చు. సో సర్వీస్ గురించి కూడా హైదరాబాద్లో లేకపోతే పెద్ద టెన్షన్ అయితే లేదు. సో మీరైతే ఒకసారి రీచ్ అవుట్ అయితే అవ్వచ్చు. సో ఇది సింపుల్గా TVS Ronin 225 టూరింగ్ సెటప్ది ఒక చిన్న రివ్యూ అనమాట. సో నాకు తెలిసి మీకు నచ్చింది అనుకుంటా. ఒకవేళ మీరు ఆల్రెడీ రానిన్ కొన్న వాళ్ళు ఉంటే మాత్రం మీరు ఈ పార్ట్స్, ఈ వైజర్ కానీ లేకుంటే సాడల్ స్టే కానీ టాప్ ర్యాక్ కానీ లేకుంటే శారీ గార్డ్ కానీ ఇవన్నీ కూడా మీరు కూడా మీ బైక్ ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఈ యాక్సెసరీస్ అన్నీ కూడా ఈ డీలర్షిప్లో అవైలబుల్ ఉన్నాయి. సో యూ కెన్ గో దేర్, యూ కెన్ పర్చేస్ అనమాట. సో యా, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడేస్ వీడియో. సో నాకు తెలిసి మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నా. వీడియో నచ్చితే మాత్రం డెఫినెట్లీ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఇలానే సపోర్ట్ చేస్తే నేను చాలా వీడియోలు చేస్తాను. అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు యువాన్ TVS యాక్సెసరైజ్ చేసి మరీ మన కోసం బైక్ పంపించినందుకు. సో సీ ఇన్ అదర్ వీడియో. అంటిల్ దెన్ బాయ్, దిస్ ఈజ్ రవికిరణ్ సైనింగ్ ఆఫ్.